అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. ప్రస్తుతం మనమైతే రేవతి గారి ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. అది మీరు చూసుకోవచ్చు. అంటే రేవతి గారు మరణించి దాదాపు 11 డేస్ అయిపోయింది. అందుకని చెప్పేసి వాళ్ళు దినం కార్యక్రమం లాంటిది ఒక చిన్నది పెట్టుకున్నారనమాట. వాళ్ళందరినీ కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. కానీ వాళ్ళు ఇంకా ఆ బాధలో నుంచి బయటికి రాలేదనమాట. అంటే మనం చూసుకోవచ్చు అందరూ కూడా అల్లు అర్జున్ గారిని నిన్న అందరూ కూడా పరామర్శించడం జరిగింది. దాదాపు పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా వెళ్ళారు. అంటే మ్యాక్సిమం అల్లు అర్జున్ గారు అక్కడికి పర్మిషన్ తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన తప్పేమీ లేదు అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఓకే, లేదు కాకపోతే ఇప్పుడు రేవతి గారికి ఇవాళ 11 డేస్ కార్యక్రమం జరుగుతుంది. దినం కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ మన అక్కడ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో కూడా ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లోనే ఉండొచ్చాము అని చెప్పేసి బంధువులందరూ కూడా చెప్పడం జరుగుతుందనమాట. హాస్టల్లో ఉండిపోయి ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసామని చెప్పేసి చెప్తున్నారు. అబ్బాయి పరిస్థితి కూడా ప్రస్తుతానికి కొంచెం మెరుగైనట్టు మనకి సమాచారం ఉందన్నమాట. కాళ్ళు చేయి వరకు కదిలిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ రేవతి గారి బంధువులు అయితే మనకు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే అందరూ హీరోలు అందరూ కూడా ఆయనకి కలవడానికి వెళ్తున్నారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు. చెప్తే ఒక అబ్బాయి ఇట్లా మనకి వెంటిలేటర్ పైనే ఉన్నాడు, ఇప్పటికీ కూడా వెంటిలేటర్ల మీదే ఉన్నాడు, తన గురించి ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ బంధువులను కూడా మాట్లాడించడానికి ట్రై చేశాను, కాకపోతే ఎవరు కూడా ఇంకా బాధలో నుంచి బయటికి రాలేదు. ఇంకా నిన్న వేరే ఇంటర్వ్యూలో కూడా చూస్తుంటే వాళ్ళ అమ్మాయితో మాట్లాడిచ్చారు, వేరే ఛానల్ వాళ్ళు మాట్లాడిచ్చారు. కాకపోతే అమ్మాయితో కూడా మాట్లాడించడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అనిపించేసింది. ఎందుకంటే ఆ చిన్నపిల్ల మా అమ్మాయి ఇంకా ఊరెళ్ళింది, ఊర్ల నుంచి వస్తుంది అని చెప్పేసి రేవతి గారి అమ్మాయి చెప్తుంది. అంటే ఆ మాటలంటేనే దొరుకుపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయితో మీ అమ్మాయి ఏమైంది అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగే ఇది మనం ఫేస్ చేయలేకపోతున్నాము, అడగలేకపోతున్నాము. బంధువులు కూడా ఎంతవరకు తేరుకోలేదంటే ఇంకా వాళ్ళ అమ్మాయితో ఎలా మాట్లాడుతాం చెప్పండి. ఇది రేవతి గారి ఇల్లు అనమాట. మొత్తం కూడా పర్లేదు, విశాలంగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు దిల్సుఖ్ నగర్ ఏరియాలో బంధువులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే మీరు హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానివ్వండి, ఇది కానివ్వండి, రేపొద్దున ఎప్పుడైనా సినిమా షూటింగ్లకి జరుగుతుంటే ఒకసారి మనం ఈ ఘటన గుర్తు తెచ్చుకొని మన ఆతృత కొంచెం ఆపుకొని, ఎందుకంటే ఫ్యాన్స్ హడావుడి తాకిడి ఎక్కువగా ఉంటుంది, యూత్ హడావుడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఫ్యామిలీకి కూడా రేపొద్దున ఎవరికి కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తూ నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఫుల్గా కూడా కర్టన్స్ కట్టేసి చేయడం జరుగుతుంది. బయటికి కూడా కనిపించుకోకుండా చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు కదా, ఇది అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ కదా అని చెప్పేసి, అల్లు అర్జున్ గారు తప్ప అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు. దానివల్ల ఇంకా వాళ్ళ మనసు బాగా నొప్పించుకుంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఆ బాధల నుంచి కోలుకోలేదు. చూద్దాం, ఇంకా ఎవరన్నా ఉంటే పబ్లిక్తో కూడా మాట్లాడి మీకు తెలియజేస్తాను. మనమైతే ఇప్పుడు రేవతి గారి ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. చూడొచ్చు, ఆవిడకి ఈరోజు దినం కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఆవిడ చనిపోయి వాళ్ళకి 11 రోజులు అయిన తర్వాత కాబట్టి ఇప్పటికి 11 రోజులు అయింది కాబట్టి వాళ్ళ దినం కార్యక్రమం అయితే పెట్టుకున్నారనమాట వీళ్ళ ఇంట్లో. ఎవరు కూడా ఇక్కడ మాట్లాడే పొజిషన్లో అయితే లేరు. ఇంకా కూడా ఆవిడ ఇక్కడే ఉన్నారు, ఆవిడ ఇక్కడే ఉన్నట్టు అందరూ కూడా ఫీల్ అవుతున్నారనమాట. పిల్లలకైతే కూడా ఆలోచన కూడా లేదు. పిల్లలతో మాట్లాడుతుంటే కూడా మా అమ్మ ఊరెళ్ళింది, వచ్చేస్తారు అని చెప్పేసి చిన్నపిల్ల చెప్తుందనమాట. ఆ చిన్నపిల్ల చెప్తుంటే ఇది కళ్ళలో నీళ్ళైతే ఆగట్లేదు. అవైతే క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వేరే బంధువులు కూడా మాట్లాడే స్థితిలో లేమండి అని చెప్పేసి చెప్తున్నారు అందరూ కూడా. మీకు బంధువులతో వాళ్ళు మాట్లాడే స్థితిలో లేరు కానివ్వండి, ఇంట్లో ఏం చేశారు, ఆ బంధువులు ఎంతమంది ఉన్నారు అది అయితే కూడా చూపిస్తాను. వాళ్ళ అబ్బాయి అయితే ప్రస్తుతానికి వెంటిలేటర్ పైనే ఉన్నారు. పర్లేదు, కొంచెం కాలు చేయి ఆడిస్తున్నట్టు తెలుస్తుంది, కాలు చేయి వరకు ఆడిస్తున్నట్టు ఉంది, పర్లేదండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రూపానికి అయితే, ఒక సిచ్యువేషన్కి అయితే వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. వాళ్ళ అబ్బాయి వరకు అయితే కొంచెం సేఫ్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళ బంధువులు అందరూ కూడా రావడం జరిగింది. మనకి నిన్న అల్లు అర్జున్ గారు కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి కోర్టులో కేసు ఉన్నందువల్ల మేమైతే కలవడానికి పాసిబిలిటీ లేదు. కోర్టులో కేసు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వచ్చి రేవతి గారి కుటుంబాన్ని కలుస్తామని చెప్పేసి అల్లు అర్జున్ గారు నేను ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. అది మనందరం కూడా చూసాము. ఇక్కడ వీళ్ళ బంధువులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా మాట్లాడే స్థితిలో అయితే లేరు. కాకపోతే మీకు ఆ విజువల్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కానివ్వండి, వాళ్ళు నిన్న ప్రెస్లో కూడా అందరూ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ గారిని ఇంతమంది పరామర్శించడానికి వెళ్ళారు, కాకపోతే వాళ్ళ కొడుకు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పారు. ఎవరైనా సరే, మీరు ఈ వీడియోలు చూసినప్పుడు ఎవరైనా సరే కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సాయం చేయాలనుకుంటే చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఏదైనా ఇప్పుడు రేవతి గారికి జరిగింది, ఇంకొకరు జరగకూడదు ఇది అని చెప్పేసి మనం ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు, పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం రష్ తగ్గిన తర్వాత, లేకపోతే కొంచెం మన సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతూ వెళ్తే బెటర్ అని చెప్పేసి మా ఫీలింగ్. ఇంకొకటి, నేను అక్కడ
ఏం మాట్లాడాము ఏంటి అన్నది కూడా మీకు లోపల ఫ్యామిలీతో ఏం మాట్లాడానది కూడా చూపిస్తాను. ఇంకా మీరేమనుకుంటున్నారు రేవతి గారికి ఇలా జరగడం వల్ల అల్లు అర్జున్ గారు వస్తామని చెప్పేసి అనుకుంటున్నారు? అసలు ఈ ఇన్సిడెంట్‌కి ప్రధాన కారణం ఏంటి? అల్లు అర్జున్ గారికి శిక్ష పడే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇలాంటివన్నీ కూడా మీరేమనుకుంటారో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకసారి లోపల కూడా ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు మాట్లాడే స్థితిలో లేరు. జస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది వాళ్ళందరినీ బంధువులందరినీ కూడా ఒకసారి చూపిస్తాను రండి.